దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఎల్ఐసిలో తమ వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. బీమా సంస్థల్లో పలు దఫాలుగా 6.5% వాటా విక్రయించే అంశాన్ని కేంద్రం పరిశీలన చేస్తున్నట్లు కొద్ది నెలల క్రితమే వార్తలొచ్చాయి. ఇప్పుడు అందులో భాగంగా తొలి విడతకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఎల్ఐసితో వాటా విక్రయం తొలి విడతకు సంబంధించి 2 వారాల్లోనే కీలక ప్రకటన చేయవచ్చని సిఎన్బిసి టీవీ 18 ఆగస్టు 13న ఓ కథనం ప్రచురించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసిలో తొలి విడత కింద 2.5 నుండి 3% మేర వాటాను విక్రయించాలని కేంద్రం భావిస్తోందని పేర్కొంది. ఎల్ఐసి ఓఎఫ్సి ప్రక్రియకు మోతిలాల్ ఓస్వాల్, ఐడిబిఐ క్యాపిటల్ సంస్థలను బ్యాంకర్లుగా నియమించే అవకాశాలున్నాయని తెలిపింది. ఎల్ఐసి వాటా విక్రయం తొలి విడత తుది దశకు చేరుకుందని, ఎంత ధరకు విక్రయించాలనేది త్వరలోనే నిర్ణయించవచ్చని పేర్కొంది. తొలి విడతలో ఎల్ఐసిలో తమ వాటా 2.5% నుండి 3% మేర అంటే దాదాపు 14,000 కోట్ల నుండి 17,000 కోట్ల మధ్య విక్రయించవచ్చని తెలిపింది. భారతీయ జాతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వానికి 96.5% వాటా ఉంది. 3.5% ప్రజా వాటా ఉంది. అయితే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10%కి పెంచాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఇందుకు మే 16, 2027 వరకు సమయం ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకే కేంద్రం ఎల్ఐసిలో వాటా విక్రయిస్తున్నట్టు తెలిపింది. తొలి విడత వాటా విక్రయం వార్తలు వచ్చిన క్రమంలో ఆగస్టు 13వ తేదీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో ఎల్ఐసి షేర్లు నష్టాలు చవిచూశాయి.